హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. మార్చ్ 22 నుంచి మే 25 వరకు ఐపీఎల్ జాతర అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఐపీఎల్ 2025లో బ్లాక్ బాస్టర్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. అంటే సిఎస్కే వర్సెస్ ఎంఐ కానీ, ఎంఐ వర్సెస్ సిఎస్కే లాంటి ఎల్ క్లాసికో మ్యాచ్లు కానీ, లేదంటే ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే కానీ, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ కానీ, మన ఎస్ఆర్హెచ్ మన హోమ్లో ఆడేటువంటి మ్యాచ్లు కానీ, లేదంటే ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచ్లు కానీ, ఇట్లా మొత్తం బ్లాక్ బాస్టర్ మ్యాచెస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మ్యాచెస్ సంబంధించిన టికెట్లు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేసి రైట్ వీడియోలో చూస్తున్నారు. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఏంది ఆ టికెట్ సేల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు, వీటి అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ ఎవరు ఉండొచ్చు అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో వచ్చేసి ఎస్ఆర్హెచ్, డీసీ, పీబీకేఎస్, సిఎస్కే, జీటీ ఈ 5 టీంలకు సంబంధించిన అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ యాప్ అయితే అవుతుండొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఐపీఎల్ 2024లో చూసుకుంటే ఈ 5 టీంలకు సంబంధించిన టికెటింగ్ సేల్స్ వచ్చేసి పేటిఎం ఇన్సైడర్లోనే సేల్కి అయితే వచ్చినాయి. ఈసారి పేటిఎం ఇన్సైడర్ నుంచి టికెట్ సేల్స్ చేసేటువంటి రైట్స్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ యాప్ తీసుకుంది కాబట్టి డిస్ట్రిక్ట్ యాప్లోనే టికెట్స్ అనేవి సేల్కి అయితే వస్తాయి. మీకు పేటిఎం ఇన్సైడర్లో టికెట్స్ వచ్చినా కానీ మీరు అక్కడ టికెట్స్ కోసం మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తే అది మీకు డిస్ట్రిక్ట్ యాప్కే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. మీరు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కూడా ఉంటుంది కదా, వెబ్సైట్ నుంచి కూడా మీరు టికెట్లు అనేవి బుక్ చేసుకోవచ్చు. ఈ 5 టీంలకు సంబంధించినంత వరకు అయితే ఈ 5 టీంలకు సంబంధించి డిస్ట్రిక్ట్ యాపే అఫీషియల్ టికెటింగ్ పార్ట్నర్ అవుతుండొచ్చు ఐపీఎల్ 2025కు అయితే. ఇక రిమైనింగ్ టీమ్స్ అయితే ఉన్నాయి కదా, మీకు ఈ రిమైనింగ్ టీమ్స్లో వచ్చేసి మీకు లక్నో సూపర్ జైంట్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ 3 టీంలకు సంబంధించినటువంటి టికెట్స్ సేల్స్ వచ్చేసి మీకు బుక్ మై షోలో అయితే స్టార్ట్ అయితే అవుతుండొచ్చు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ 3 టీంలకు సంబంధించినటువంటి టికెట్ సేల్స్ వచ్చేసి మీకు బుక్ మై షోలోనే స్టార్ట్ అయినాయి. ఇక ఏదన్నా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుండొచ్చు. అంటే ఎంఐ టికెట్స్ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ యాప్లో కానీ లేదంటే బుక్ మై షోలో కానీ వస్తుండొచ్చు. కాకపోతే ఈ 2 టీంలు ఏవైతే రాజస్థాన్ రాయల్స్ ఉందో అండ్ ఇంకా మీకు లక్నో సూపర్ జైంట్స్ ఉందో ఈ 2 టీంలకు సంబంధించిన టికెట్స్ అయితే మీకు బుక్ మై షోలోనే వస్తాయి. ఇక రిమైనింగ్ కోల్కతా నైట్ రైడర్స్ కానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కానీ ఈ 2 టీం మ్యాచ్లకు సంబంధించిన అంటే ఈ 2 టీంలకు సంబంధించిన టికెట్ సేల్స్ వచ్చేసి మీకు టికెట్ జీనీలో అయితే వస్తుండొచ్చు, లేదంటే బుక్ మై షోలో కూడా వస్తాయి. బుక్ మై షోలో వచ్చేసి ఓన్లీ కోల్కతా నైట్ రైడర్స్ టికెట్లు మాత్రమే సేల్కి అయితే రావచ్చు. ఇక రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళ టికెట్స్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా royalchallengers.com, వీటిలో సేల్స్కి అయితే వస్తాయి. royalchallengers.comలో అండ్ టికెట్ జీనీలో ఈ 2లో మీరు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆర్సీబీ వాళ్ళ అఫీషియల్ టికెట్స్ వచ్చేసి మీరు ఆ royalchallengers.comలో కూడా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే టికెట్ జీనీ నుంచే మొత్తం ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. వాళ్ళ నుంచే ఆ పేజ్ యూఆర్ఎల్ మొత్తం అంతా ఉంటుంది. టికెట్ జీనీ నుంచి బుక్ చేసుకున్నా కానీ లేదంటే రాయల్ ఛాలెంజర్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ royalchallengers.comలో కూడా మీరు ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ అనేవి మీరైతే బుక్ చేసుకోవచ్చు. మీరు ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్కి సంబంధించిన టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ మీద డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ యాప్ కేవైసీ కంప్లీట్ చేసి మీరు రెడీగా అయితే ఉండండి. మీరు తర్వాత ఈ యాప్లో అమౌంట్ లోడ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి పేజ్ యాప్ యూజర్స్కి ఆర్సీబీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ వచ్చేసి ఎర్లీ యాక్సెస్ అంటే తొందరగా బుక్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తుంది. అంటే అందరికన్నా ముందు బుక్ చేసుకోవచ్చు, ఇట్లా వాళ్ళు ఛాన్స్ అయితే ఇస్తారనమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఐపీఎల్ 2024లో ఇట్లా వాళ్ళు ఇట్లానే హెచ్డిఎఫ్సి ఆ పేజ్ యాప్ తోటి టైఅప్ అయ్యేసి వాళ్ళు ఆర్సీబీ టికెట్లని ఎర్లీగా బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే తీసుకొచ్చి ఉండే. ఈ ఇయర్ కూడా అట్టనే తీసుకొస్తారు. ఒకవేళ మీరు ముంబై ఇండియన్స్ మ్యాచ్ టికెట్లు వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచ్ టికెట్లు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు స్లైస్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని స్లైస్ యాప్లో మొత్తం కేవైసీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. స్లైస్ యూపీఐ యూజర్స్కి వచ్చేసి వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ టికెట్లను అయితే సేల్కి అయితే తీసుకొస్తారు. అది కూడా ఎర్లీ యాక్సెస్. అందరికన్నా ముందు స్లైస్ యూపీఐ యూజర్సే ఎంఐ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్లను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఇక మీరు స్లైస్ యూపీఐని అయితే మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఈ రెండింటి అయితే మీరు ఫాలో కండి. ఇక రిమైనింగ్ చూసుకుంటే మీకు సిఎస్కే వాళ్ళు మ్యాచెస్కి కొన్ని రోజుల ముందు అంటే లాస్ట్ టైం చూసుకుంటే ఐపీఎల్ 2024లో చూసుకుంటే ఒక 3 days ఒక 4 days అట్లా ముందు వాళ్ళు టికెట్లను సేల్కి అయితే తీసుకొచ్చారు. ఈసారి కూడా అట్లనే తీసుకొస్తుండొచ్చు. ఎందుకంటే మనకు తెలుసు సిఎస్కే మ్యాచ్లు అంటే ఎంత హైప్ ఉంటాయి ఏందని చెప్పేసి. ఒకవేళ మీరు సిఎస్కే టికెట్లు కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. టికెట్
టికెట్స్ సేల్ కన్నా ముందు సిఎస్కే వాళ్ళు టికెట్ సేల్స్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే వాళ్ళు ఓపెన్ అయితే చేసి పెడతారు. అప్పుడు మనం టికెట్స్ కోసం ప్రీ రిజిస్టర్ చేసుకుంటే మన మెయిల్కి మన మొబైల్ నెంబర్కి టికెట్ సేల్ స్టార్ట్ అవడానికన్నా ముందే మనకి మెసేజ్ అయితే వస్తుంది, నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి. దాని ద్వారా మనం టికెట్స్ అనేవి ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ముంబై ఇండియన్స్ కూడా వాళ్ళ టికెట్స్ వాళ్ళ హోమ్లో బుక్ చేసుకోవడానికి వాళ్ళకి ఇట్లా ఎర్లీ యాక్సెస్ కింద ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. ఆర్సీబీ వాళ్ళు అయితే డైరెక్ట్ టికెట్లు అనేవి సేల్కి అయితే తీసుకొచ్చేస్తారు. వాళ్ళు royalchallenges.comలో సేల్కి అయితే తీసుకొచ్చేస్తారు. టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏముండవు. వాళ్ళ ట్రయల్ ఛానల్స్ టికెట్స్ కానీ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ మీరు వచ్చేసి పేజ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. పేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. అండ్ మీరు దాని తర్వాత చూసుకుంటే మన SRH మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చూసుకుంటే వీళ్ళు గిట్లా వచ్చేసి టికెట్స్ అనేవి వాళ్ళు మ్యాచ్ బై మ్యాచ్ అయితే టికెట్లు అనేది సేల్కి అయితే తీసుకొస్తూ ఉంటారు. 2 మ్యాచ్లు ఒకసారి తీసుకురావచ్చు, లేదంటే ఒక్కొక్క మ్యాచ్ వాళ్ళు సేల్కి అయితే తీసుకొస్తూ ఉండొచ్చు. మెల్లగా సేల్స్ అయితే తీసుకొస్తారు. కానీ ఈసారి వాళ్ళు టికెట్స్ కోసం ఎర్లీగా మనం ప్రీ రిజిస్టర్ చేసుకునే ఆప్షన్స్ కానీ ఇట్లాంటివి కానీ ఏమి తీసుకురాకపోవచ్చు. లాస్ట్ టైం ఇట్లా ఏమి లేవు, డైరెక్ట్గా మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ అనేవి వాళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చేసారు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ ఈ IPL 2025 టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేసింది వాళ్ళ హోమ్లో జరిగేటువంటి మ్యాచెస్ కోసం అయితే. ఇక నెక్స్ట్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కూడా వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించి టికెట్స్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది. అప్పుడు నేను మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక GT చూసుకున్నా కానీ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించిన టికెట్స్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ గిట్లా వాళ్ళ హోమ్లో ఆడే మ్యాచ్ల కోసం టికెట్స్ కోసం అయితే ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది. మీరు జస్ట్ వెయిట్ చేయండి. ఈ ప్రీ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు ఓపెన్ అయినా కానీ నేనైతే మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇట్లా ప్రీ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతున్నాయి, వాటిని ఎట్లా మనము ప్రీ రిజిస్టర్ అవ్వాలి ఏందని చెప్పేసి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూసుకున్నా కానీ ఇక వైజాగ్ అండ్ ఢిల్లీ రెండిట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే మ్యాచ్ అయితే ఆడుతుంది 2 వెన్యూస్లో. ఇక వైజాగ్లో చూసుకుంటే వాళ్ళ హోమ్ వైజాగ్ చేసుకుని 2 మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఆ DC వర్సెస్ LG కానీ DC వర్సెస్ SRH కానీ 2 మ్యాచ్లు మన వైజాగ్లో జరగబోతున్నాయి. ఈ 2 మ్యాచ్లు కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి టికెట్స్ ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది. ప్రీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రీ రిజిస్టర్ అయితే అయి ఉండాలి. ప్రీ రిజిస్టర్ అయితే మీకు టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు ఫాస్ట్గా టికెట్లు బుక్ అవ్వడానికి ఛాన్స్లు అయితే ఉంటాయి. మీరు ఇట్లా ప్రీ రిజిస్టర్ చేసుకోవడానికి కూడా మీరు రెడీగా అయితే ఉండండి. మీరు లాస్ట్లో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే MI టికెట్లు కానీ మీకు కావాలంటే ముంబై ఇండియన్స్ టికెట్స్ వాళ్ళ హోమ్లో ఆడేటువంటి ముంబై ఇండియన్స్ గేమ్స్కి సంబంధించి టికెట్స్ కానీ మీకు కావాలనుకుంటే మీరు స్లైస్ UPI అయితే రెడీగా అయితే పెట్టుకోండి. వాళ్ళు ఈసారి ఇట్లా స్లైస్ UPI అయితే టైఅప్ అయ్యి వాళ్ళు టికెట్స్ ఎర్లీ యాక్సెస్ అయితే తీసుకొస్తారు స్లైస్ UPI యూజర్స్ కోసం. తర్వాత పేసెస్ టికెట్ సేల్ చేస్తారు. పేస్ 1 పేస్ 2 పేస్ అని చెప్పి ముంబై ఇండియన్స్ గోల్డ్ సిల్వర్ జూనియర్ మెంబర్షిప్ అని ఉంటుంది అండ్ బ్లూ మెంబర్షిప్ అని ఉంటుంది అండ్ జనరల్ టికెట్ సేల్ అని ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ పేసెస్లో వాళ్ళు టికెట్స్ అయితే సేల్కి అయితే తీసుకొస్తారు. కానీ స్లైస్ UPI యూజర్స్కి ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వాళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచెస్ సంబంధించి టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు వచ్చేసి HDFC పేజ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని KYC ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసి పెట్టుకోండి. వీళ్ళ హోమ్లో ఆడేటువంటి మ్యాచ్ సంబంధించిన టికెట్స్ మీకు ఎర్లీ యాక్సెస్ వచ్చేసి మీకు HDFC పేజ్ యాప్ యూజర్స్ కోసం ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ తర్వాత తీసుకొస్తారు. అవన్నీ తీసుకొచ్చినప్పుడు మీరు ఇవి ఉంటే మీరు టికెట్లు అనేవి ఎర్లీగా బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ అప్డేట్స్ అయితే మీకు నచ్చుంటాయి. అప్డేట్స్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.